శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన శాస్త్ర ప్రకారంగా మన సాంప్రదాయంలో దీపారాధన ఎలా చేయాలి అనే అంశం గురించి మనం తెలుసుకుంటున్నాం. అందరూ చెబుతూ ఉంటారు, అయ్యా నూనెతో దీపారాధన చేయాలని కొందరు, నెయ్యితో దీపారాధన చేయాలని మరికొందరు, కొందరు అంటూ ఉంటారు రెండూ ఒకే మారు చేయాలని. ఇలాంటి అంశాల గురించి అనేకమైనటువంటి సందేహాలు మనకు వస్తూ ఉంటుంటాయి. శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాన్ని మనం ఆచరించినట్లయితే అది శాస్త్ర ప్రమాణంగా మనం ఆచరించినటువంటి అంశానికి కూడా మంచి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అలా చెప్పారు శాస్త్రంలో. ఘృతదీపో దక్షిణేస్తు తైలదీపస్తు వామతః సితవర్తియుతో దీపో ఏతద్దీపస్య లక్షణం అన్నారు. కొందరు చెప్తారు, అయ్యా మన కుడివైపే దీపారాధన ఉండాలి, ఎడం వైపు ఉండకూడదు అని కొందరు చెప్తూ ఉంటుంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పారంటే, నెయ్యితో ఎప్పుడైతే దీపారాధన చేస్తూ ఉంటామో ఆ దీపారాధన అప్పుడు దీపపు కుంది అనేది కుడివైపుగా ఉండాలి. ఘృతదీపో దక్షిణేస్తు అని చెప్పారు. మనకు కుడివైపుగా నెయ్యితో దీపారాధన చేయాలి. తైలదీపస్తు వామతః, ఎడమవైపు నూనెతో చేయబడినటువంటి పెట్టినటువంటి దీపారాధన అది ఎడమ వైపు ఉండాలి. ఇలా ఇది శాస్త్ర ప్రమాణం. అందుకొరకే శాస్త్రంలో మనకు చక్కగా చెప్పారు. ఘృతదీపో దక్షిణేస్తు తైలదీపస్తు వామతః సితవర్తియుతో దీపో ఏతద్దీపస్య లక్షణం. అయ్యా దీపారాధన కుందిలో వేసాము, కుందులు పెట్టాము, నూనె పోసాము, వత్తి ఎలాంటిది ఉండాలి, ఎలాంటి వత్తి మనం వాడినట్లయితే దానికి మనకు ఉపయోగం ఎలా ఉంటుంది? సితవర్తి అన్నారు. దారపు వత్తిలాగా పొడుగాటిగా వత్తి ఉన్నట్లయితే ఆ వత్తితో మనం 2 వత్తులతో ఎప్పుడైతే దీపారాధన చేస్తూ ఉంటామో ఆ దీపారాధన వల్ల మనకు సత్ఫలితాన్ననేటువంటిది ఇస్తుంది. ఏ కార్యము చేసినా దీపము లేకుండా ఏ కార్యము చేయము. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసే ముందు ఈ నియమాన్ని పాటించినట్లయితే వారికి చక్కని సత్ఫలితం అనేటువంటిది వస్తుంది. కనుక ఎవరైనా కానీ ముందుగా నేతి దీపం అనేది వెలిగించినట్లయితే తనకు కుడివైపుగా ఆ దీపపు కుంది పెట్టుకొని ఆ దీపారాధన చేయాలి. ఎడమవైపు ఎప్పుడైనా నూనెతో పెట్టినటువంటి దీపపు కుందిలో అందులో వర్తి వేసి దీపారాధన చేస్తూ ఉండాలి. అదా 2 వత్తులు కూడా చేసి మనం ఎప్పుడైతే 2 నెయ్యి దీపము నూనె దీపము 2 కూడా పెట్టి ఎప్పుడైతే మనము దీపారాధన చేసి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటామో చక్కని సత్ఫలితాలు అనేటువంటివి ఇస్తుంది. కనుక దీపారాధన చేసినప్పుడు నెయ్యితో చేసినా ఎంత ఫలితం వస్తుందో నూనెతో చేసినా కానీ అదే విధమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ కొందరు చెబుతూ ఉంటారు, అయ్యా నూనెతో చేస్తే ఇచ్చేటువంటి ఫలితం కన్నా నెయ్యితో చేస్తే ఎక్కువ ఫలితం అనేది. అలా కాదు. కేవలంగా శాస్త్రంలో ఏం చెప్పారంటే ఎటువైపు దీపారాధన ఏ విధమైనటువంటిది పెట్టాలి అని మాత్రమే చెప్పారు. కనుక ఈ విధమైనటువంటి దీపారాధన శాస్త్రసమ్మతంగా ఎప్పుడైతే చేసి ఏ ఆరాధన అయితే ఏ పూజా కార్యక్రమం అనేటువంటిది భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు చక్కగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు ఆ దీపారాధన చేయటం వల్ల లభిస్తూ ఉంటుంది. మనం కార్తీక మాసం వచ్చింది, దీపారాధన చేస్తూ ఉంటాం. అయ్యా దీపారాధన 2 వర్తులతో పెట్టినటువంటి ఒక దీపారాధన వెలిగిస్తే ఎంత ఫలితం వస్తుందో 100 వత్తులు పెట్టి కూడా దీపారాధన చేసిన అదే విధమైన ఫలితం ఇస్తుంది. కానీ అక్కడ దీపజ్యోతి అనేటువంటిది చక్కని ప్రకాశిస్తూ ఆనందమయంగా ఆ జ్యోతి ఎప్పుడైతే ప్రజ్వలిస్తూ ఉంటుందో ఆరాధన చేసినటువంటి వ్యక్తికి
ఆ యొక్క దీపము యొక్క ఫలితం అనేటువంటిది అంతే చక్కని ఫలితాన్ని అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసినప్పుడు ఈ నియమాన్ని, ఈ శాస్త్ర ప్రమాణాన్ని, ఈ సాంప్రదాయాన్ని ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో చక్కగా మనకు మంచి ఫలితాలు అనేటువంటివి ఈ దీపారాధన వల్ల వస్తూ ఉంటుంది. ఏ కార్యము చేసినా మనం దీపారాధన చేయకుండా ఏ కార్యం అనేటువంటిది ప్రారంభించం. దీపారాధన లేకుండా ఒక విఘ్నేశ్వర పూజ కానీ, లక్ష్మీ పూజ కానీ, ఏ కార్యక్రమం చేసినా దీపం అనేటువంటిది మనకు ఒక సాక్ష్యం. ఆ యొక్క బ్రాహ్మడికి అగ్నిర్దేవో ద్విజాతీనాం అన్నారు. అయ్యా, బ్రాహ్మణోత్తముడు వచ్చి మనకు పూజ చెప్తూ ఉంటాడు. అతను ఏం చెప్తాడు? ముందుగా దీపారాధన చేయండి అంటుంటారు. ఆ బ్రాహ్మడు తాను స్వయంగా ఆరాధన చేసినా కానీ ముందు దీపము అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మడికి దైవం అనేటువంటిది అగ్నిర్దేవో ద్విజాతీనాం అన్నారు. కనుక దీప సాక్ష్యము లేకుండా ఏ కార్యక్రమము తలచినా చేపట్టినా అది సత్ఫలితం అనేటువంటిది ఇవ్వదు. కనుక ప్రతి ఒక్కరు కూడా దీపారాధన ఈ క్రమంగా చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. కనుక ఈ దీపారాధన కార్యక్రమాన్ని మనము చక్కగా ఆచరించుకొని చక్కని సత్ఫలితాలు పొందాలనేటువంటిది నా యొక్క మనవి. మన సాంప్రదాయం శాస్త్రం కార్యక్రమానికి మళ్ళీ కొన్ని విషయాల తర్వాత తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం మీ ఈగల్ మీడియా వర్క్స్లో శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం తప్పకుండా వీక్షించండి. Like and subscribe Eagle Media Works.